హాయ్ అండి. ఈరోజు మన గార్డెన్‌లో కొన్ని కూరగాయలు చూపిస్తాను రండి. ఇవైతే నల్ల వంకాయలనమాట. గుత్తి వంకాయ కూర వండుకుంటాం కదండీ! ఆ వంకాయలనమాట. మంచి చాలా హెల్తీగా పెరుగుతున్నాయండి మొక్కలైతే మాత్రం. అలా వెళ్తే మనకి బెండకాయ మొక్కలైతే ఉన్నాయన్నమాట. బెండకాయలు హార్వెస్ట్‌కొచ్చేసాయి. ఇవైతే చిక్కుడుకాయలు ఆ పైన రూ. 100 టబ్‌లో వేశాను. ఇవి నల్ల వంకాయలు, పొడవు వంకాయలు. అలా దగ్గరికెళ్తే మనము లేయర్ బై లేయర్‌గా కంపోస్ట్ అయితే వేసాము. దానిపైన అయితే విత్తనాలనేవి వేసామండి. కాకరకాయ విత్తనాలనమాట. అసలు వస్తాయో రావో అనుకున్నాను. నేను వేసిన ప్రతి ఒక్క విత్తనం కూడా జర్మినేషన్ అయ్యింది. ఇందులో దగ్గరగా అయిపోయాయి కాబట్టి మొక్కలనేవి ఇందులో 4 మొక్కలైతే తీసేస్తున్నాను. ఒక రూ. 50 ట్రబ్ గానీ, రూ. 100 ట్రబ్‌లో గానీ వేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర రూ. 100 ట్రబ్ అనేది ఖాళీ లేదు. ఇవి ఒక్కొక్క ట్రబ్బు రూ. 50 అనమాట. 4 మొక్కలైతే పాతాననమాట. పాతిన తర్వాత వాటరింగ్ అయితే వేసాను. ఇది క్యాప్సికమ్ అండి. మనకి ఫస్ట్ అయితే పూతంతా రాలిపోయింది. సగంకైతే కట్ చేసేసాను. మళ్ళీ వచ్చాయన్నమాట పూతంతా కూడాను. బీరకాయలకి నేను పా పందిరైతే వేశాను కదా! ఇప్పుడైతే పూతంతా స్టార్ట్ అయిందనమాట. ఆ పక్కన పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి అయితే చూడడానికి 2 కళ్ళు చాలట్లేదండి. ఒక మొక్క దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను మీరు చూడండి. చూసారా ఎన్ని పచ్చిమిర్చి అయితే ఉన్నాయో! ఇది స్టార్టింగ్ కనిపిస్తుంది కదా! ఇదైతే చాలా చిన్న మొక్క అయినా కూడా పచ్చిమిర్చి చూడండి ఎన్ని కాయలు కాసిందో కదండీ! ఇవన్నీ కూడా మనము ఇచ్చుకునే ఫెర్టిలైజర్ వల్లేనండి. మనము రోజు మార్చి రోజు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాము అనేసంటే మంచిగా కాపు అనేది కాస్తుందనమాట. ఈ చివరన కనిపిస్తుంది కదా! ఇదే క్యాప్సికమ్ మొక్క. దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను చూడండి. 2 క్యాప్సికమ్స్ అయితే కాసాయనమాట. అస్సలు ఉంటదా? ఉండదా? అనుకున్నాను గానీ, ఇదైతే పచ్చిమిర్చి. దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తానన్నాను కదా! ఒక్కొక్క మొక్కకి అయితే ఇన్నేసి కాసాయనమాట. దీనికి ఎక్కువగా కాసాయి. భలే ఉన్నాయి కదండీ పచ్చిమిర్చి మాత్రం.